ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూలై 3వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 7:20 తర్వాత జరగబోయేది ఇదే. అయితే రాత్రి 7:20 తర్వాత ఏం జరగబోతుంది, అలాగే భద్రకాళి జ్యోతిష్యాలయం, వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాస రాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఇక కన్యా రాశి వారికి చాలా ప్రత్యేకమైనటువంటి వైబ్రేషన్స్ ప్రారంభమవుతుంది. సూర్యోదయం క్షణంలోనే ఈ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు ముందుగా మకర రాశిలోకి సేద తీరుతూ మీ రాశికి, లగ్నానికి నిశ్శబ్దంగా ధరిస్తూ ఉంటుంది. ఇది మీ యొక్క జీవితంలో స్థిరత్వం, ఆలోచనతో స్పష్టతను మీకు ఇస్తుంది. కానీ ఇదే సమయంలో చంద్రుడు మిథున రాశిలోకి సంచారం చేస్తూ మీ పంచమ స్థానంలో ఉన్నందువల్ల మనస్సులో కొంత గందరగోళం, కానీ ఆత్మలో ఒక అద్భుతమైన ప్రశాంతతను కూడా తీసుకొని వస్తుంది. ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో మీరు చేసే పనులు, ఆలోచనలు, ప్రార్థనలు, ఆ సమయంలో చేసిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈరోజు మీ యొక్క అదృష్టానికి మలుపు తిప్పుతాయి. కాబట్టి ఈ సమయాన్ని వృద్ధంగా వదిలిపెట్టకండి. ఉదయం కాస్త పశ్చిమ దిశ వైపు చూస్తూ ఓం నమ శివాయ అనే లేదా ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది రోజంతా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ను తొలగిస్తుంది. ఇక గ్రహస్థితులు చెప్పే సంకేతాలు కనుక గమనిస్తే, ఈరోజు కన్యా రాశి వారికి ముఖ్యమైన 3 గ్రహాలే దిశ చూపిస్తున్నాయి. ఈ గ్రహాల శని, గురువు, చంద్రుడు. శని యొక్క స్థితిని గమనిస్తే, మీ రాశికి అధిపైనటువంటి బుధుడు ఈరోజు మకర రాశిలో 29 డిగ్రీల వద్ద ఉంటూ క్రమంగా కన్యా రాశి ప్రవేశానికి ముందు గడియ లెక్కిస్తుంది. ఇది అంటే ఒక శని మీ మీద దృష్టిని తిరిగి కేంద్రీకరిస్తుంది. క్షణం ఇలాంటి సమయంలో కన్యా రాశి వారు కొంత ఆలోచనలతో మునిగిపోతారు. గతం గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ, తలుచుకుంటూ, కానీ
బుధుడు చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంటుంది. నీ కర్మలను సరైనప్పుడు సమయం నిన్ను క్షమించదు అనే బుధ భగవానుడు మీకు చెప్తున్నాడు. అలాగే గురు గ్రహం యొక్క ప్రభావాన్ని గమనిస్తే గురు ఈరోజు మిథున రాశిలో 12 డిగ్రీల వద్ద మీ పంచమ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా మంచి స్థానం. ఇది ధ్యాన శక్తి, సృజనాత్మకత, వాక్ చాతుర్యాన్ని పెంచుతుంది. మీరు ఏ పనులైనా సరే మాటలతోనే విజయం సాధించే రోజు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.